మీకు తెలుసా మన సృష్టిలో ఒక రోజు మిస్ అయిందని? ఎస్, రీసెంట్ గా నాసా రీసెర్చ్ చేస్తూ శాటిలైట్ ని రీసెర్చ్ చేసిన ఒక ప్రక్రియలో వాళ్ళ యొక్క ప్రతి మిల్లీ సెకండ్ ని వాళ్ళు ప్రతి క్షణం వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఆ టైంలో వాళ్ళు రెడ్ సిగ్నల్ వాళ్ళు చూసినట్లు గమనించారు. ఈ రెడ్ సిగ్నల్ ఏంటిది, అసలు ఏమైంది ఇక్కడ అని వాళ్ళు చూస్తే అక్కడ ఒక రోజుకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని కనిపించలేదన్నమాట. వాళ్ళు ఏంటి అని ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్ని వెతికారు, కానీ ఎక్కడ దొరకలేదు. కానీ మన బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగేను అని వాక్యాన్ని వాళ్ళు చూశారు. అక్కడ ఇంచుమించు అని ఉండటంతో వాళ్ళు 23 గంటల 20 నిమిషాలు మాత్రమే వాళ్ళు టైం నోట్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి ఇంకా సందేహం ఉంది, మరి 40 నిమిషాలు ఏమైపోయినాయి అని వాళ్ళు ఇంకా పరిశోధించడంతో అక్కడ 2వ రాజు గ్రంథం 20 అధ్యాయంలో మరలా వాళ్ళకి దేవుడు బయలుపరిచాడు మిత్రమా. అక్కడ ఇస్కియా టైంలో తన యొక్క గడియారంలో 10 మూళ్ళు ఆ యొక్క ముళ్ళు ముందుకు వెళ్ళినట్లు వాళ్ళు చూశారు. అంటే 10 degrees = 40 minutes. ఒక రోజుకి సరిపడ ఇన్ఫర్మేషన్ ఆగిపోయింది. అంటే నిజంగా వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయి నాసా రీసెర్చర్సే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే బైబిల్ ఈజ్ రియల్, ఆ దేవుడు గొప్పవాడని చెప్పేసి. ప్రైజ్ గాడ్, దేవునికే మహిమ కలుగును గాక.